ఏపీకి మంచి రోజులు వచ్చాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 5 ఏళ్లు రాష్ట్రంలో చీకటి పాలన సాగిందన్నారు. బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి వస్తారనే నమ్మకం కూడా లేని పరిస్థితుల్లో ప్రజలు భయంతో బతికారన్నారు. ఢిల్లీలో ధర్నా చేయనున్న జగన్ ముందుగా హూ కిల్డ్ బాబాయ్ ప్రశ్నకు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజధాని ఏది అంటే మనం చెప్పుకోలేని పరిస్థితి. అంటే మొన్నటి వరకు మీరు చూసారు, దేశ 5 ఏళ్లు అమరావతి అనుకున్నాం, 5 ఏళ్లు 3 రాజధానుల ముచ్చటొచ్చింది. ఏది రాజధాని చెప్పలేక అవమానం పాలయ్యే పరిస్థితికి వచ్చావు దేశ. ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు వచ్చి కనీసం ఈరోజు బడ్జెట్ కూడా పెట్టుకోలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల మళ్ళీ ఒక 2 నెలలు టైం తీసుకొని పెట్టుకోవాలని ఆలోచించే పరిస్థితికి వచ్చాం. రాష్ట్రం కోసం, తమ బిడ్డల కోసం, భవిష్యత్ తరాల కోసం ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పేదవాళ్ళు వాళ్ళే టిఫిన్ క్యారియర్ తీసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ తిరిగి చెన్నైకో, హైదరాబాద్కో, బెంగళూరుకి వెళ్ళారు. ఎక్కడో అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో ఉండే తెలుగువారు ఆ ఓటు వేయడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చారు. కొంతమంది 3 నెలలు 5 నెలలు ఇక్కడ ఉండే మెంబర్స్కి అందరూ కూడా అర్థం కాదు, కానీ వాళ్ళే వచ్చి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించి మనకు చెప్పకుండా వెళ్ళారంటే అది వాళ్ళకు ఉండే మనకు ఇంకోసం రాలా, కానీ రాష్ట్రం కోసం వచ్చారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుతామనే ఆలోచనతో మనకు ఓట్లేసి తిరిగి వెళ్ళారు. 5-6 గంటలు వెయిట్ చేసి రాత్రి 12-1 గంటల వరకు ఓట్లేశారంటే దిశ. అది వాళ్ళు చూపించిన చొరవ. వాళ్ళందరికీ నేను ఈ సభ ద్వారా, మీ ద్వారా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. 5 సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు. నరకం అంటే చాలా మందికి తెలియదు, కానీ కథల్లో చూశాం. అలాంటి నరకాన్ని ఈ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు. ఆస్తులు సెటిల్మెంట్ చేశారు, మామూలు కాదు. భూములు దొరికితే భూముల్ని, 30-40 సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇమ్మంటే మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు. ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు, ప్రాణానికి విలువ లేకుండా చేశారు. కడకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు. మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవరికి లేని పరిస్థితి వచ్చింది. మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేపు కేసు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే అది తలుచుకుంటే ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక పాలకుడు ఏ విధంగా అహంకారంతో విర్రవీగిపోయాడు, అసమర్థత, అవినీతి, విధ్వంసంతో వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేశారు, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజీ ఏ విధంగా దెబ్బతీశారు, మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారు, రాజధాని కళ చంపేశారు. అమరావతి దేవతల రాజధాని. అలాంటి అమరావతి నిన్నటి వరకు ఏమైందో మనం చూసాం. ఈరోజు మళ్ళీ కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి బడ్జెట్లో పెట్టారు. అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తూ ఉంది. అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఈరోజు అమరావతి పూర్తయింటే దిశ 2-3 లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చి ఉండేది. అప్పులు చేసే అవస్థ తీరేది. అలాంటి రాజధాని పోయింది. జీవనాడి పోలవరం 72% పూర్తయింది. 2020 నాటికి 21 నాటికి పూర్తి అయిపోయింది. దిశ కావాలని కాంట్రాక్ట్ను మార్చడం, అదే మరి ఆఫీసర్లు మార్చడం,
రివర్స్ టెండరింగ్ పెట్టడం, కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం. కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. వారికి ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారైపోవడం, ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చింది. అంటే సొంత రాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి, పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి దుస్థితి. విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది, దళితుల హత్యలు పెరిగిపోయినాయి, డోర్ డెలివరీ. నిన్నే నాకు ఆశ్చర్యం వేసింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్లేకార్డు పట్టుకొచ్చారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ప్లేకార్డు. ఇంకొక పక్క దిశ ఎమ్మెల్యే దాడులు. ఈరోజు ఒక అతను వ్యక్తిగత కారణాల వల్ల చంపితే దాన్ని రాజకీయం చేస్తూ ఢిల్లీకి పోయి ఈరోజు ఈ సభకు రాకుండా, సభకు వచ్చే ధైర్యం కూడా లేదు. అంటే చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పడానికి వస్తారు, కానీ ఎంతమంది ఆడబిడ్డల పైన, గౌరవంగా బ్రతికే ఆడబిడ్డల పైన ఎన్ని విధాలుగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు, ఎన్ని విధాల అవమానం చేశారు, ఇప్పటికి కూడా ఎన్ని విధాల అవమానం చేస్తున్నారు. కడాన దిశ ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారంటే మామూలుగా విమర్శించడం కాదు, ఫ్యామిలీ పరంగా విమర్శించడం. ఆ రాతలైతే భరించరాని రాతలు. ఢిల్లీకి పోయారు, ఓ కిల్డ్ బాబాయ్. ఇది నా క్వశ్చన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ, ఓ కిల్డ్ బాబాయ్.